బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. మౌనాన్ని మించిన సమాధానం, ధైర్యాన్ని మించిన ఆయుధం, సహనాన్ని మించిన గుణం ఏమీ లేవు. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకు, మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దేవుడు నిర్ణయం అని భావించు, అప్పుడు ప్రశాంతంగా ఉంటావు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి క్లిష్ట పరిస్థితి అయినా మారక తప్పదు. ఏదీ శాశ్వతం కాదు. నీ అసూయ ఇతరులకు కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో, కానీ నిన్ను మాత్రం నిలువునా దహిస్తుంది. మీరు చేసే చిన్న సహాయం వలన ఈ ప్రపంచం ఏమీ మారిపోదు. కానీ సహాయం పొందిన వారి ప్రపంచం మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. ఎన్నడూ ఈ ప్రపంచంలో ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేము. ద్వేషించకుంటే మాత్రమే ద్వేషాన్ని నివారించగలం. ఇది ఎప్పటికీ వర్తించే సూత్రం. ఆశ దుఃఖానికి హేతు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. పాపకర్మలు చేయకుండా సుఖకర్మలు ఆచరించడం నిజమైన వ్రతం. స్వేచ్ఛ అంటే ఒకరి నుండి మనం తీసుకునేది కాదు, మన జీవితం మనకు నచ్చేలా ఆనందంగా జీవించగలగడం. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి. మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి.